Hey guys, welcome back. So రేపు జరగబోయే ఫస్ట్ ODIలో ఫ్యూ ప్లేయర్స్ ఆర్ దేర్ టు వాచ్ అవుట్. సో బోత్ ద టీమ్స్‌లో టాలెంటెడ్ అండ్ కన్సిస్టెంట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు బోత్ క్లాసీ అండ్ కన్సిస్టెంట్‌గా రన్స్ అయితే స్కోర్ చేస్తా ఉంటారు. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆయా టీమ్స్‌లో చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ హ్యాస్ టు బి డెఫినెట్లీ ఇన్ ద లిస్ట్. ఎందుకంటే ఇన్నింగ్స్ పవర్ ప్లేలో ఫస్ట్ 10 ఓవర్స్‌లో ఓపెనింగ్ ఏదైతే ఇస్తాడో అది చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే గత కొన్ని సీరీస్‌గా చూస్తున్నాం చాలా కన్సిస్టెంట్‌గా అండ్ డిస్ట్రక్టివ్‌గా ఆడుతున్నాడు. అండ్ దాని వల్లనే మన టీమ్ అనేది ఫార్వర్డ్ అవ్వుకుంటా వచ్చింది. మెయిన్‌గా ఎప్పుడైతే ఆ డిస్ట్రక్టివ్ మోడ్‌లోకెళ్ళిపోయాడో అప్పటినుంచి టీమిండియాకి మంచి స్టార్ట్స్ అనేది లభిస్తున్నాయి. సో ఈ లిస్ట్‌లో సెకండ్ వచ్చేసి ఇషాన్ కిషన్. ఎందుకంటే ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ సీరీస్‌లో చూస్తున్నాం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో. అండ్ ఐపీఎల్‌లో కూడా చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. నాకు ఓడిఐస్‌లో కమ్‌బ్యాక్ అయితే ఇస్తున్నాడు. నేను చూడాలి ఎట్లా ఆడతాడు అన్న దాన్ని బట్టి మన టీమిండియా బ్యాటింగ్ అయితే డిపెండ్ అయ్యి ఉంది. బోత్ రోహిత్ శర్మ అండ్ కిషన్ చాలా క్రూషియల్ కాబోతున్నారు. సో ప్రెజెంట్ ఉన్న బౌలింగ్ అటాక్‌లో ఓన్లీ ప్రిన్స్ యాదవ్ మాత్రమే ప్రామినెంట్‌గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ ఐపీఎల్‌లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది. హర్షదీప్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి ఎక్స్‌పెన్సివ్ బౌలర్ అండ్ హర్షదీప్ వచ్చేసి ఫార్మ్ డిప్ అయ్యి ఉంది. అండ్ ఐపీఎల్‌లో చాలా పూరెస్ట్ పెర్ఫార్మన్స్ చేశాడు. అండ్ చాలా ఎక్స్‌పెన్సివ్ స్పెల్స్ కూడా ఏసాడు. వెరాజ్ ఆఫ్ఘనిస్తాన్‌లో చూసుకుంటే జార్డ్రన్ అండ్ రెహమానుల్లా గుర్బాస్ వీళ్ళైతే ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ అండ్ వాళ్ళ బ్యాటింగ్ పిల్లర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మ్యాచెస్‌లో డీసెంట్ పెర్ఫార్మన్సెస్ అండ్ చాలా మంచి ఓపెనింగ్స్ కూడా ఇచ్చున్నారు. సో నాకైతే 5 ప్లేయర్స్ టు వాచ్ ఔట్. ఫస్ట్ వచ్చేసి రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మ ఎలా బ్యాటింగ్ చేస్తాడు అన్న దాన్ని బట్టే ఇండియన్ బ్యాటింగ్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఇషాన్ కిషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ యాదవ్. ఫోర్త్ వచ్చేసి రెహమానుల్లా గుర్బాజ్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఇబ్రాహిం జడన్. మరి మీ టాప్ 5 ఎవరో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ ఈ వీడియోతో